హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ కాంస్య విగ్రహం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. లైవ్ చూస్తున్నాం. నేడు పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సమాజంలో అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వీరుడు, ప్రజానాయకుడు. జనగామ జిల్లా రఘునాథపల్లి కిలాషాపూర్లో ఆయన స్వస్థలం. అణగారిపోయిన వర్గాలను ఏకం చేసి వారి తరపున పోరాటాలు చేశారు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సంస్మరణ సభలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నేడు పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. సమాజంలో అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడారు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వీరుడు, ప్రజా నాయకుడు. జనగామ జిల్లా రఘునాథపల్లి కిలాషాపూర్ ఆయన స్వస్థలం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి మనం ఆ విగ్రహాన్ని చూడొచ్చు. ట్యాంక్ బండ్పై ఈ విగ్రహ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ పూర్తయింది. నేడు పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. సమాజంలో అసమానతల్ని, దోపిడీని, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వీరుడు, ప్రజా నాయకుడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో ఆయన స్వస్థలం. అణగారిపోయిన వర్గాలను ఏకం చేసి వారందరి తరపున ఆయన పోరాటాలు సాగించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ విధంగా సంస్మరణ సభలు, విగ్రహాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆవిష్కరించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన పిల్లలతో వచ్చి పాపన్న యొక్క చరిత్రను వివరించేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌడన్న సోదరులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి జోహార్ పాపన్న గౌడ్. సర్వాయి పాపన్న కదిలిండురో, సమరశంకమే భూతిండురా. సర్వాయి పాపన్న కదిలిండురో, సర్వాయి పాపన్న కదిలిండురో, సమరశంకమే భూతిండురా. తెలంగాణ వ్యాప్తంగా సంస్మరణ సభలు, విగ్రహ
ఆవిష్కరణ జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. నేడు పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.